తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఆంధ్ర పాలిటిక్స్లో ఒక గేమ్ చేంజర్. రెండిట్లో ఒక కీ రోల్ ప్లే చేశాడు. ది రైజ్ ఎ మ్యాన్ ఈజ్ మోర్ దెన్ అన్ యాక్టర్, మోర్ దెన్ అన్ పొలిటీషియన్, ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హోప్, సింబల్ ఆఫ్ పవర్. కానీ తన లైఫ్ పాలిటిక్స్కి ఎంటర్ అవ్వకముందు, పాలిటిక్స్కి ఎంటర్ అయ్యాక తన లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. దిస్ ఈస్ ది కంప్లీట్ స్టోరీ ఆఫ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక గివ్ అవే ఇవ్వబోతున్నా. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ రియల్ నేమ్ కొనిదెల కళ్యాణ్ బాబు. ఆంధ్రప్రదేశ్ బాపట్లలో సెప్టెంబర్ 2, 1971 పుట్టాడు. తన ఫాదర్ ఒక కానిస్టేబుల్. తనకి ఇద్దరు బ్రదర్స్. ఒకరు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక బిగ్ నేమ్ అయిన బిగ్ బాస్ కొనిదెల చిరంజీవి గారు, అండ్ ఇంకొకరు యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన నాగేంద్ర బాబు. అలాగే తనకి ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. ఒకరు మాలవి, ఇంకొకరు దుర్గా. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుండే పెద్దగా యాక్టివ్ ఉండేవాడు కాదు. చాలా లోన్లీగా, ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే రూమ్లో ఉండేవాడు. తనకి ఈ లైఫ్ గురించి, ఈ సొసైటీ గురించి ఏం అర్థమయ్యేది కాదు. ఎప్పుడు ఏదోటి థింక్ చేస్తూ ఒక్కడే ఉండేవాడు. అదే కాకుండా స్టడీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ నోవెల్స్ అలాగే హిస్టరీ బుక్స్ బాగా చదివేవాడు. అలా గడుస్తున్న కొద్దీ సమాజంలో నేను ఉండలేను అని తన చైల్డ్హుడ్ ఫ్రెండ్తో అడవుల్లోకి వెళ్ళి అక్కడే ధ్యానం చేసుకుంటూ బతకాలి అనుకున్నాడు. దానికి ప్లాన్ చేసి ఎవరికి చెప్పకుండా స్టార్ట్ అయిదామని కూడా అనుకున్నారు ఇద్దరు. కానీ స్టార్ట్ అయ్యే రోజు తన ఫ్రెండ్ ఇంట్లో ఈ మ్యాటర్ తెలిసి తనని కొట్టారు. దానితో పవన్ కళ్యాణ్ కూడా ఆగిపోయాడు. అదే టైంలో చిరంజీవి మూవీస్లోకి వెళ్ళాడు. మెల్లిమెల్లిగా పాపులర్ అవుతున్నాడు. కానీ అప్పటికి పవన్ కళ్యాణ్ యాక్టర్ అవ్వాలి అని అనుకోలేదు. జస్ట్ ఏదో నార్మల్ లైఫ్ అయినా లీడ్ చేసుకోవాలి అనుకున్నాడు. తనకి నిజంగానే లైఫ్ మీద క్లారిటీ ఉండేది కాదు. ప్రతిరోజు తన లైఫ్కి పర్పస్ ఏంటి, అసలు ఈ లైఫ్ అంటే ఏంటి అని థింక్ చేస్తూనే ఉండేవాడు. ఎందుకంటే తను చదివిన బుక్స్ అలాంటివి. తనని బుక్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఇలా కొన్ని డేస్కి చిరంజీవి గారికి సురేఖ గారితో మ్యారేజ్ అయింది. సురేఖ పవన్ కళ్యాణ్కి వదిన అనడం కన్నా సెకండ్ మదర్ అంటే బెస్ట్ ఏమో. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ పొజిషన్ లో ఉన్నాడు అంటే దానికి ఒక మెయిన్ రీజన్ సురేఖ గారు. పవన్ కళ్యాణ్ ఇంటర్ నెల్లూరులో ఉన్న విఆర్ కాలేజ్లో చదువుతూ కొన్ని డేస్ కి స్టడీస్ డిస్కంటిన్యూ చేశాడు. ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. ఒకరోజు తన బ్రదర్ చిరంజీవి వెళ్ళి అడిగాడు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. దానికి పవన్ కళ్యాణ్ జస్ట్ బతకాలి అని ఉంది అని చెప్పుదాం అనుకున్నాడు. కానీ కొడతాడేమో అని సైలెంట్ గా ఉన్నాడంట. పవన్ కళ్యాణ్ కొంచెం గ్యాప్ తీసుకొని స్టడీస్ కంప్లీట్ చేయాలి అనుకుని జియోగ్రఫీలో డిగ్రీ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ చాలా వీక్ గా ఉండేవాడు. కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. డిగ్రీలో కాలేజ్లో జాయిన్ అయ్యాక వాళ్ళ క్లాస్ వాళ్ళు ఏడిపిస్తూ పవన్ కళ్యాణ్ ఒకరోజు కొట్టారు. కానీ తను ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు తనకన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత తన బ్రెయిన్ మెల్లిమెల్లిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ముందు తన స్ట్రెంగ్త్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. కొన్ని మంత్స్లో బ్లాక్ బెల్ట్ స్టేజ్కి వెళ్ళాడు. ఆ తర్వాత స్టడీస్ని మళ్ళీ డిస్కంటిన్యూ చేశాడు. ఇంకా 2 డిగ్రీస్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ అవి కూడా మధ్యలోనే ఆపేశాడు. ఇంట్లోనే ఖాళీగా ఉండేవాడు. వాళ్ళ అన్నయ్య ఇచ్చే పాకెట్ మనీ ఖర్చు పెట్టుకుంటూ చరణ్కి కొనే టాయ్స్తో ఆడుకునేవాడు. అప్పుడప్పుడు పాకెట్ మనీ సరిపోకపోతే చరణ్ పాకెట్ మనీ మళ్ళీ ఇస్తా అని తన దగ్గర నుండి తీసుకునేవాడు. పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుండి ఇష్టమైనవి రెండు. ఒకటి బుక్స్, 2 గన్స్. చిరంజీవి షూటింగ్కి వేరే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని రావాలా అని పవన్ కళ్యాణ్ అడిగితే గన్స్ తీసుకొని రా అనేవాడు. ఏదో గడుస్తుంది అంటే గడుస్తుంది అనే లైఫ్ లీడ్ చేసి అలాగే ఉండిపోదాం అనుకున్నాడు. కానీ కళ్యాణ్ అలాగే ఉంటే తర్వాత చెడిపోతాడు. ఏదోలా తన కెరీర్ సెట్ అవ్వాలి అని తన వదిన అనుకునేది. చిరంజీవి గారు షూటింగ్ నుండి వచ్చాక సురేఖ గారు చిరంజీవితో కళ్యాణ్ని యాక్టర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పింది. చిరంజీవికి కూడా డెసిజన్ నచ్చి పవన్ కళ్యాణ్ని పిలిచి అడిగాడు. దానికి పవన్ కళ్యాణ్ కూడా లైఫ్లో ఏదోటి చేయాలి కదా, ఇలా ఎన్ని డేస్ ఖాళీగా ఇంట్లోనే ఉంటా అని ఓకే చెప్పాడు. 1996లో చిరంజీవి గారు అల్లు అరవింద్ని కలిసి పవన్ కళ్యాణ్ ని యాక్టర్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాక గ్రాండ్ గా లాంచ్ చేద్దామని ప్లాన్ చేశారు. డైరెక్టర్ ని వెతకడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మూవీ కదా, యాక్షన్ మూవీ అయితే కరెక్ట్ హ్యాండిల్ చేయలేడు ఏమో అని లవ్ స్టోరీ అనుకుని డైరెక్టర్ కోసం చూశారు. ఫైనల్ గా అప్పటికే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని బాగా హ్యాండిల్ చేసే ఈవీవి సత్యనారాయణని అనుకున్నారు. హీరోయిన్ గా ఏఎన్ఆర్ గారి గ్రాండ్ డాటర్ అయిన సుప్రియ యార్లగడ్డని సెలెక్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. మూవీలో కొన్ని మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ ఉంటే అప్పటికే పవన్ కళ్యాణ్ కి అందులో ఎక్స్పీరియన్స్ ఉండడంతో తనే నేచురల్ గా చేశాడు. ఫైనల్ గా షూటింగ్ కంప్లీట్ అయింది. సాంగ్స్ రిలీజ్ చేశారు. సాంగ్స్ వల్ల అలాగే చిరంజీవి గారి తమ్ముడు అవ్వడం వల్ల మూవీ హైప్ బానే ఉంది. మూవీ అక్టోబర్ 11, 1996 రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాకే వచ్చింది. దానితో మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. అలా అని ఫ్లాప్ కూడా అవ్వలేదు. అల్లు అరవింద్ పెట్టిన దానికి కష్టం మీద పెట్టింది రికవరీ అయింది. కానీ ఈ మూవీతో చాలా మందికి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ అండ్ తన ఫైట్స్ నచ్చాయి. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నందిని అనే అమ్మాయిని మార్చి 17, 1997లో మ్యారేజ్ చేసుకున్నాడు. ముందు హ్యాపీగానే ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ మూవీ సెట్ చేయడానికి రెడీ అయ్యారు. దీనికి చిరంజీవి హిట్లర్ మూవీ షూటింగ్ టైంలోనే దానికి డైరెక్టర్ అయిన ముత్యాల సుబ్బయ్యతో తన తమ్ముడికి ఒక స్టోరీ రాయమని చెప్పారు. దానికి ముత్యాల సుబ్బయ్య కూడా ఒప్పుకొని ఒక స్టోరీ రెడీ చేశాడు. ఒక రిచ్ గాయ్ తన లైఫ్ మొత్తం చాలా కేర్లెస్ గా ఉంటాడు. తర్వాత సీత అనే ట్రెడిషనల్ అమ్మాయిని మీట్ అయ్యాక ఈ రిచ్ బాయ్ క్యారెక్టర్ లో ఏమేం చేంజెస్ వచ్చాయి, అదే గోకులంలో సీత. కొద్దిగా కొంచెం నచ్చింది. గోకులం సీత నచ్చింది.
దాన్ని ఓకే చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కోటిని, హీరోయిన్ గా రాశిని సెలెక్ట్ చేసి షూట్ స్టార్ట్ చేశారు. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఏంటి అని జనాలకి తెలిసింది. ఏప్రిల్ 2, 1997లో మూవీ రిలీజ్ అయ్యాక మెల్లిగా పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్ స్కిల్స్ తో తను కూడా తన అన్నయ్య లాగే ఒక మంచి యాక్టర్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీలో కూడా చాలా వరకు రియల్ స్టంట్సే చేశాడు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అలా అని ఫ్లాప్ కూడా అవ్వలేదు. ఒక యావరేజ్ మూవీ లాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉంది. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ మైండ్ లో చాలా డౌట్స్ వచ్చేవి. తను హీరోగా క్యాపబులా కాదా అని. ఇప్పటి వరకు తీసిన మూవీస్ కి తనని నమ్మిన ప్రొడ్యూసర్స్ కి పెద్దగా ప్రాఫిట్స్ ఇవ్వలేదు, అలాగని లాసెస్ కూడా ఇవ్వలేదు. కానీ తన మైండ్ లో మూవీ ఇండస్ట్రీ సెట్ అవ్వదు అనుకున్నాడు. ఎలాగూ ఎంటర్ అయ్యాను కదా, ఇంకో 2 సినిమాలు తీసాక థింక్ చేద్దామని థర్డ్ మూవీ అయిన సుస్వాగతం ఓకే చేశాడు. భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో హీరోయిన్ గా దివ్యయానిని సెలెక్ట్ చేశారు. ఇది తమిళ్లో అప్పటికే బ్లాక్ బస్టర్ అయిన లవ్ టుడే మూవీకి రీమేక్. దీని స్టోరీ గణేష్ సంధ్య అనే అమ్మాయిని ట్రూగా వన్ సైడ్ లవ్ చేస్తాడు. చాలా సార్లు రిజెక్షన్ ని ఫేస్ చేశాక కొన్ని రీజన్స్ వల్ల తన ఫాదర్ ని పోగొట్టుకుంటాడు. లాస్ట్ ఈ సంధ్య గణేష్ ని లవ్ చేసిందా లేదా అన్నది క్లైమాక్స్. ఈ మూవీ షూట్ కంప్లీట్ అయ్యాక మూవీ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ టైంలో ఎక్కడ చూసినా ఈ మూవీ సాంగ్సే వినపడేవి. సాంగ్స్ వల్ల మూవీ మంచి హైప్తో జనవరి 1, 1998 న్యూ ఇయర్ రోజే రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాక మంచి టాక్తోనే రన్ అయింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక డీసెంట్ హిట్ మూవీ చూశాడు. పవన్ కళ్యాణ్కి ఒక థాట్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కాకుండా కొత్త వాళ్ళతో మూవీ తీయాలని. అప్పుడే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ స్టోరీస్ వినడం స్టార్ట్ చేశాడు. కరుణాకరణ్ చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. ఆ స్టోరీ ఓకే చేసేశాడు. పవన్ కళ్యాణ్ ఈ స్టోరీని సుస్వాగతం మూవీ రిలీజ్ అవ్వక ముందే దాని షూటింగ్ టైంలోనే విన్నాడు. చాలా మంది సినిమా వాళ్ళు అలాగే తన సర్కిల్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్తో ఎందుకు తీస్తున్నావు, ఇప్పుడే ట్రాక్లోకి వస్తున్నావు, దాన్ని చెడగొట్టుకోకు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక్కడికి ఆ స్టోరీ మీద నమ్మకం ఉంది, అది ఎలా అయినా హిట్ అవ్వద్ది అని. ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్ తో కంపేర్ చేస్తే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. బాలు అనే ఒక కేర్ ఫ్రీ ఫన్నీ బాయ్ అను అనే అమ్మాయిని చూసి అన్కండిషనల్ గా లవ్ చేస్తాడు, కానీ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడు. ఆ క్లైమాక్స్ లో అనుయే బాలు వాల్యూని అర్థం చేసుకొని తన ఫీలింగ్స్ ని చెప్తుంది. అప్పటి వరకు ఇలాంటి క్లైమాక్స్ అలాగే ఇలాంటి లవ్ స్టోరీ రాలేదు. ఈ సినిమా రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడు సాంగ్స్ రిలీజ్ చేశారు. సాంగ్స్ అన్ని మేల్ వాయిసే, ఒక సాంగ్ లో కూడా ఫీమేల్ వాయిస్ లేదు. టైటిల్ ఏమో తొలి ప్రేమ. అసలు ఇది లవ్ స్టోరీయేనా అని డౌట్స్ వచ్చేవి, కానీ సాంగ్స్ మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. ఇక్కడ నుండి ఒక పవన్ కళ్యాణ్ స్టోరీ కాదు, టాలీవుడ్ అనే ఇండస్ట్రీ స్టోరీ చేంజ్ అయింది. ఫిబ్రవరి 24, 1998 తొలి ప్రేమ అనే సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన నెక్స్ట్ మూమెంట్ నుండే ఎక్కడ చూసిన పాజిటివ్ టాక్. ఆడియన్స్ అందరి నోట ఒక్కటే మాట, ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పటి వరకు చూడలేదు, ఇది ఒక ఫ్రెష్ స్టోరీ అని. ఓవర్ నైట్ కరుణాకర్ అనే వ్యక్తి ఒక మంచి డైరెక్టర్ అయ్యాడు. ఒక వ్యక్తి తనని నమ్మినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కరుణాకరన్. ఇక ఆ సినిమా హీరో మ్యాటర్ కి వస్తే ఒక్కసారిగా ట్రెండ్ సెట్టర్, యూత్ ఐకాన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని డేస్ చిరంజీవి తమ్ముడు కాబట్టి మూవీ చూసామనే వాళ్ళకి నా పేరు పవన్ కళ్యాణ్, నేను ఒక హీరోని, నాకంటూ సొంత గుర్తింపు ఉంది అని ప్రూవ్ చేసిన సినిమా. ఈ సినిమా మల్టిపుల్ థియేటర్స్ లో 200 డేస్ ఆడి 1998 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు గెలిచింది. అలాగే 6 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పటికీ యూత్ లో ఈ మూవీ అంటే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. నాకు బాగా నచ్చిన సినిమా, నా ఓన్ చాయిస్ తీసుకొని నేను చేసింది తొలి ప్రేమ. నేషనల్ అవార్డ్ ఫిలిం తర్వాత పిఏ అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా ఓకే చేశాడు. ఈ మూవీ హిందీ ఫిలిం అయిన జో జీతా వోహి సికిందర్ మూవీ నుండి ఇన్స్పైర్ అయి తీసింది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఈ మూవీ కాన్సెప్ట్, సుబ్బు అనే కేర్లెస్ బాయ్ తన బ్రదర్ కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కప్ విన్ అవ్వాలి. ఈ మూవీలో స్టంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ రియల్ గా చేశాడు. జూలై 15, 1999 మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే హిట్ టాక్ వచ్చేసింది. ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ లో అయితే తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు చూడని స్టంట్స్ తో మళ్ళీ ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఈ సాంగ్ తర్వాత చాలా మంది యూత్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేశారు. ఆ రేంజ్ లో ట్రెండ్ అయింది. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ సాంగ్ అయితే అప్పట్లో వినని స్టూడెంట్ ఉండడు. తొలి ప్రేమ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ చూశాడు. 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయిన ఈ మూవీ 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ ఇలా మూవీస్ తో బిజీ ఉండడం వల్ల షూటింగ్స్ వేరే ప్లేసెస్ కి వెళ్లాల్సి వచ్చింది. అలా నందినికి పవన్ కళ్యాణ్ కి చాలా డిస్టెన్స్ గ్యాప్ వచ్చేది. వీళ్ళ మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ రావడం మొదలైంది. దానివల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. తొలి ప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్త డైరెక్టర్స్ తో మూవీ తీయాలని ఫిక్స్ అయ్యాడు. అలా చాలా స్టోరీస్ విన్నాడు, కానీ ఏది నచ్చట్లే. అప్పుడే ఒక పర్సన్ వచ్చి ఒక స్టోరీ చెప్తా అని ఇంకో స్టోరీ చెప్పేశాడు. అతనే పూరి జగన్నాథ్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు స్టోరీ చెప్పాలి, కానీ వచ్చి బద్రి స్టోరీ చెప్పాడు. పవన్ కళ్యాణ్కి బద్రి స్టోరీ బాగా నచ్చింది, కానీ క్లైమాక్స్ చేంజ్ చేసుకొని తీసుకొని రమ్మన్నారు. దానికి పూరి కూడా ముందు ఒప్పుకున్నాడు, కానీ మళ్ళీ వచ్చి అదే స్టోరీ చెప్పాడు, ఏం చేంజ్ చేయకుండా. అక్కడ పూరి జగన్నాథ్కి స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఒప్పుకున్నారు. ఈ మూవీ వల్ల పవన్ కళ్యాణ్ ప్రొఫెషనల్ లైఫే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఈ మూవీలో హీరోయిన్స్ గా అమిషా పటేల్, రేణు దేశాయిని అనుకున్నారు. వాళ్ళిద్దరికి తెలుగులో డెబ్యూట్ ఫిలిం ఇది. మ్యూజిక్ డైరెక్టర్ గా రమణ గోగుల. ఈ మూవీకి తను కంపోజ్ చేసిన సాంగ్స్ మన
తెలుగు వాళ్ళకి ఆ వెస్టర్న్ స్టైల్ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. యూత్ బద్రీ సాంగ్స్ క్యాసెట్ కోసం ఎగబడేవారంట. ఈ మూవీ ఒక లవ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్. బద్రీ అని ఒక కాన్ఫిడెంట్ గా బతుకుతూ ఒక యాడ్ ఏజెన్సీ రన్ చేసే ఒక గాయ్ సరయు అనే అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. కానీ కొన్ని రీజన్స్ వల్ల వెన్నెల అనే అమ్మాయితో రిలేషన్ వెళ్లాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. ఏప్రిల్ 20, 2000 లో ఈ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాక 2-3 డేస్ వరకు కంప్లీట్ నెగిటివ్ టాకే. స్టోరీ చాలా స్లోగా వెళ్తుంది, క్లైమాక్స్ నచ్చలేదు అని. కానీ 2-3 రోజుల తర్వాత ఆడియన్స్ కి ఎక్కేసింది. నెగిటివ్ టాక్ నుండి కంప్లీట్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ అలాగే యాటిట్యూడ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నెక్ మీద హ్యాండ్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ మూవీ నుండే. ఇప్పుడు ఆ మేనరిజమ్స్ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తొలి ప్రేమతో క్లాస్ ఆడియన్స్ ఎర్న్ చేసిన పవన్ కళ్యాణ్ కి బద్రీతో మాస్ ఆడియన్స్ పల్స్ టచ్ అయింది. ఈ మూవీ వల్ల పూరి జగన్నాథ్ అనే ఒక ట్రెండ్ సెటర్ డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో ఒక కొత్త స్పెషల్ పర్సన్ ని మీట్ అయ్యాడు. ఈ మూవీ తర్వాతే రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ రిలేషన్ లో ఉన్నారు. ఇంతేకాకుండా బద్రీ మూవీతో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ అయ్యాడు. తన స్టైలిష్ లుక్స్ అలాగే యాటిట్యూడ్ తో ఒక జనరేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇలా 2-3 ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్స్ తీసిన తర్వాత ఆడియన్స్ చాలా వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలాంటి స్టోరీతో వస్తాడు అని. ఎందుకంటే ఎవరు చూడలేని స్టార్డమ్ పవన్ కళ్యాణ్ కేవలం 6 సినిమాలతోనే చూశాడు. తన నెక్స్ట్ సినిమా కోసం కేవలం ఫ్యాన్సే కాదు, సినిమా వాళ్ళు చాలా మంది ఎదురు చూశారు. ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా పవన్ కళ్యాణ్తో ఒక మూవీ అనౌన్స్ చేశాడు. ఒక లవ్ స్టోరీ, బడ్జెట్ 2.5 crores. ఆ టైంకి అది ఒక హై బడ్జెట్. ఎస్జే సూర్య డైరెక్టర్. ఈ మూవీ తమిళ్లో అప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అందులో విజయ్ తలపతి యాక్ట్ చేశాడు. కానీ తెలుగు ఖుషిని దానికి రీమేక్ అనలేం. ఎందుకంటే ఎస్జే సూర్య అది రిలీజ్ అవ్వక ముందే పవన్ కళ్యాణ్ కి స్టోరీ నేరేట్ చేశాడు. ఓకే కూడా అయింది, కానీ డేట్స్ వల్ల షూట్ లేట్ అయింది. హీరోయిన్ గా భూమికని, మ్యూజిక్ డైరెక్టర్ గా మణి శర్మని సెలెక్ట్ చేశారు. 2000 లో షూట్ స్టార్ట్ అయింది. ఈ మూవీ కాన్సెప్ట్ సిద్ధు అలాగే మధు ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్, క్లోజ్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళ ఈగో క్లాషెస్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళు వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకోరు. లాస్ట్ కి ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు అనేది స్టోరీ. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న డే రానే వచ్చింది. అదే 27 April 2001. షో పడింది. నెక్స్ట్ షో కోసం చాలా మంది బయట ఎదురు చూస్తున్నారు. లోపల నుండి వచ్చే ఆడియన్స్ ఏం చెప్తారా అని కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నారు. ఖుషి మూవీ ఒక 3 hours లాంగ్ మూవీ. అప్పట్లో వేరే మూవీస్ యావరేజ్ గా 2.5 hours ఉండేవి. రేర్ గా ఇలా లెంత్ మూవీస్ వచ్చేవి. ఇంత టైం అయినా లోపల నుండి ఎవరు రావట్లే అని షాక్ లోనే ఉన్నారు. అప్పుడే షో కంప్లీట్ అయింది. లోపల నుండి ఆడియన్స్ బయటికి రావడం మొదలైంది. లోపల నుండి వచ్చే చాలా మంది ఏం మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోతున్నారు. బయట చూస్తున్న కొందరు సినిమా పోయింది, పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఫ్లాప్ చూడబోతున్నాడు అని అనుకున్నారు. కానీ వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఆ మూవీలో ఆ సాంగ్స్, ఆ మేనరిజమ్స్, ఆ స్టైలిష్ లుక్స్. 2001 వరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి లుక్స్, అలాంటి మేనరిజమ్స్ ఉన్న మూవీయే రాలేదు. ఒక్కసారిగా అలా చూసేసరికి చాలా మంది ఒక ట్రాన్స్ లో ఉన్నారు. అదే ఖుషి ట్రాన్స్. షోస్ అవుతున్న కొద్ది మూవీ మీద హైప్ పెరుగుతూనే ఉంది. స్టూడెంట్స్, ఫ్యామిలీస్ అందరూ రిపీట్స్ లో షోస్ వేస్తూనే ఉన్నారు. మూవీకి 2.5 crores పెడితే ఫైనల్ రన్ లో 36.9 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీ సెట్ చేసిన ట్రెండ్స్ ఏంటో తెలుసా? ఏం మేరా ఆజహా అనే ఒక కంప్లీట్ హిందీ సాంగ్ ఒక తెలుగు మూవీలో పెట్టడం. ఆ సాంగ్ లో వేసే షర్ట్ మీద షర్ట్, పవన్ కళ్యాణ్ యూజ్ చేసే బ్యాగ్, తను వేసుకునే బుడీస్, గ్యాప్ టీ షర్ట్స్, తను స్మోక్ చేసే స్మోకింగ్ స్టైల్, తన మేనరిజమ్స్, తన యాటిట్యూడ్. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, 2000 వరకు అలాంటి ట్రెండ్ సెట్ చేసిన హీరో తెలుగు ఇండస్ట్రీలోనే లేడు. ఖుషి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ అనే పర్సన్ కేవలం హీరో మాత్రమే కాదు, యూత్ కి ఒక డెమిగాడ్ అయిపోయాడు. అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు తనని చూసి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తూనే ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ గా ఉండాలి అనుకున్నాడు. మేబీ ఈ డిసిజన్ తన ఫిల్మ్ కెరీర్ లో ఒక బ్యాడ్ స్టెప్ కూడా. ఎందుకంటే ఈ మూవీ తర్వాత తన ఫిల్మ్ కెరీర్ లో చాలా స్ట్రగుల్స్ చూశాడు. ఖుషి మూవీ తర్వాత పీక్ స్టార్డమ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం గ్యాప్ తీసుకొని తనే స్టోరీ, స్క్రీన్ ప్లే రాసి తన డెబ్యూ డైరెక్షన్ లో ఒక మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. దానికి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్. హీరోయిన్ గా రేణు దేశాయ్ని సెలెక్ట్ చేసి మూవీ షూట్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ కాన్సెప్ట్ ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గీత అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉంటుంది. జానీ మనీ కోసం స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ తనలో తనే స్ట్రగుల్ అవుతూ ఒక ట్రాజిక్ గా ఎండ్ అవుతుంది. ఈ మూవీకి డైరెక్షన్ ఒకటే కాదు, చాలా వరకు ఫైట్స్ తనే కంపోజ్ చేశాడు. అలాగే డాన్స్ కొరియోగ్రఫీ కూడా చేశాడు. అప్పట్లో జానీ కర్చిఫ్స్ ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇన్ని బ్లాక్ బస్టర్స్ తర్వాత ఓన్ డైరెక్షనల్ మూవీ అవ్వడంతో టాప్ నాచ్ హైప్ తో మూవీ ఏప్రిల్ 25, 2003లో రిలీజ్ అయింది. అప్పుడున్న డే 1 రికార్డ్స్ అన్నిటినీ లేపేసింది. కానీ లాంగ్ రన్ లో మూవీ ఒక బిగ్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే అప్పటికి పవన్ కళ్యాణ్ అనే పర్సన్ని వేరేలా ఇమాజిన్ చేసుకున్నారు ఆడియన్స్. ఒకేసారి అలా ఫిలాసఫికల్గా స్ట్రగుల్ అవుతున్న పర్సన్గా అలా స్లోగా వెళ్ళే నేరేషన్, ఆ ట్రాజిక్ ఎండింగ్ ఆడియన్స్కి చాలా డిసప్పాయింట్మెంట్ తెచ్చింది. పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఒక ఫ్లాప్ చూశాడు. అది కూడా నార్మల్ ఫ్లాప్ కాదు. ప్రొడ్యూసర్ ఆ దెబ్బ నుండి తేరుకోవడానికి చాలా టైమే పట్టింది. కానీ రేణు దేశాయ్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్యలో చాలా బాండ్ పెరిగింది. ఈ మూవీ తర్వాత కొన్ని డేస్ అయ్యాక ఏప్రిల్ 8, 2004లో అకీరానందన్ పుట్టాడు. అప్పటికి వీళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు.
ఈ విషయం ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలాగే తన వైఫ్ అయిన నందినికి తెలీదు. వీళ్ళు రిలేషన్ అలాగే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సత్యగ్రహి అనే మూవీతో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు. మూవీ కూడా ఓకే అయింది, కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల సత్యగ్రహి షెల్వ్ అయిపోయింది. ఆ తర్వాత వీరశంకర్ అనే డైరెక్టర్తో నాగబాబు ప్రొడ్యూసర్ అయిన అంజనా ప్రొడక్షన్స్లో ఒక మూవీ ప్లాన్ చేశారు. ఈ మూవీకి ఆల్మోస్ట్ 23 crores బడ్జెట్ అనుకున్నారు. అప్పటి పవన్ కళ్యాణ్ మూవీస్కి హైయెస్ట్ బడ్జెట్ ఇదే. మూవీ టైటిల్ వచ్చేసి టైగర్ సీతారాముడు. మూవీ అనౌన్స్ చేసి సెరమనీ కూడా చేశారు. కానీ జానీ హక్ ఫ్లాప్ తర్వాత అంత బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్ వెనకడిగేశాడు. కొంచెం టైం తీసుకొని చేద్దాం, అప్పటి వరకు వేరే మూవీ చేద్దాం అనుకుని ఇదే మూవీ డైరెక్టర్ అండ్ యాక్టర్ కాంబో బడ్జెట్ తగ్గించి ఒక యాక్షన్ కామెడీ మూవీ తీద్దాం అనుకుని గుడుంబ శంకర్ మూవీ స్టార్ట్ చేశారు. ఈ మూవీ ఇప్పటి వరకు తీసిన పవన్ కళ్యాణ్ మూవీస్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ మూవీ వల్ల ప్యాంట్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అదే కాకుండా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చే వాటిలో రెడ్ టవల్ ఒకటి. ఈ రెడ్ టవల్ యూజేజ్ ఈ మూవీ నుండే స్టార్ట్ అయింది. ప్యాంట్ మీద ప్యాంట్ అయితే ఒక రేంజ్లో ట్రెండ్ అయింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అయింది. ప్రొడ్యూసర్స్కి పెద్దగా ప్రాఫిట్స్ ఏం రాలేదు. కొన్ని సెంటర్స్లో లాసెస్ కూడా వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి ఎలాంటి మూవీస్ తీయాలి అనేది అర్థమయ్యేది కాదు. కెరీర్లో ఖుషి తర్వాత ఒక పీక్ స్టార్డమ్ చూశాక వరుసగా ఇలా ఫ్లాప్స్ వచ్చేసరికి తనకి తొలి ప్రేమతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కరుణాకరణ్తో మళ్ళీ ఒక మూవీ సైన్ చేశాడు. ఈ మూవీ కాన్సెప్ట్ హ్యాపీగా ఉండే ఒక పర్సన్, కానీ తనకి ఒక డార్క్ అండ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇలా రొమాన్స్ యాక్షన్ సినిమా అయిన బాలు మూవీని స్టార్ట్ చేశారు. ఇందులో కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ వేసుకునే డ్రెస్సెస్ ఫేమస్ అయ్యాయి, కానీ ఇది కూడా ఒక ఫ్లాప్ మూవీగానే ఉండిపోయింది. ఈ మూవీ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ వీరశంకర్ డైరెక్షన్లో నాగబాబు ప్రొడ్యూసర్గా అనుకున్న మూవీ టైగర్ సీతారాముడు మూవీ కంప్లీట్గా షెల్వ్ అయిపోయింది. ఆ తర్వాత తమిళ్లో విజయ్ తలపతితో గిల్లీ మూవీ తీసిన తమిళ్ డైరెక్టర్ అండ్ తన ఖుషి మూవీ ప్రొడ్యూస్ చేసిన ఏఎం రత్నంతో మూవీ స్టార్ట్ చేశాడు. అదే బంగారం. ఇది ఒక జర్నలిస్ట్ స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూసి మళ్ళీ పవన్ కళ్యాణ్ ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్నారు, కానీ సినిమా సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ అండ్ వర్డ్ గా ఉంటుంది. దానివల్ల మూవీ ఫ్లాప్ అయింది. అదే టైంలో తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన తిరుపతి మూవీని తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నారు. తమిళ్ తిరుపతిలో హీరో విజయ్ తలపతి ఆ రీమేక్ స్టార్ట్ చేశారు. మూవీకి ముందు పోస్టర్స్ వల్ల మూవీకి బస్ క్రియేట్ అయింది. అదే సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన మూవీ అన్నవరం డిసెంబర్ 29, 2006లో రిలీజ్ అయ్యి ఒక యావరేజ్ మూవీగా అయింది. ఇక్కడ నుండి పవన్ కళ్యాణ్ పీక్ డౌన్ ఫాల్ చూశాడు. పవన్ కళ్యాణ్ మూవీ అంటే అది ఒక ఫ్లాప్ మూవీ అని అందరి మైండ్ లోకి వచ్చేది. కెరీర్ లో ఒక రేంజ్ లో ఎవరు చూడలేని స్టార్డమ్ చూశాక ఎవరు చూడలేని డౌన్ ఫాల్ కూడా చూశాడు. ఆ తర్వాత 2007లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ లో గెస్ట్ రోల్ చేశాడు. తన మెయిన్ లీడ్ గా చేసిన మూవీస్ లో వరుసగా 5 ఫ్లాప్స్. తన కెరీర్ అయిపోయింది అనుకునే టైంకి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ హైయెస్ట్ క్రాసర్ అయింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ స్టార్డమ్ అంటే ఏంటో టాలీవుడ్కి మళ్ళీ గుర్తు చేసింది. ఆ మూవీ ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్. ఎన్నిసార్లు రిలీజ్ అయినా థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. ఆ క్యారెక్టర్కి అంత ఫ్యాన్స్ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్స్ మ్యాజిక్ జల్సా. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి కదా, అలాంటి అద్భుతాల్లో ఈ జల్సా మూవీ ఒకటి. సినిమా చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ గుర్తే రాడు. అందరి మైండ్ లోకి ఒక్కటే పేరు, సంజయ్ సాహు. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదేమో అనిపించే క్యారెక్టర్. 2008లో జల్సా మూవీ సాంగ్స్ లేని మొబైల్ లేదు అనేలా ఉండేది. బొక్కలోది 2008 ఏంటి, ఇప్పటికీ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆ మూవీ సాంగ్స్. అలాగే ఆ మూవీ మీకు నచ్చలేదంటే మీకు టేస్ట్ లేదన్నట్ట. నేనైతే జస్ట్ కిడింగ్, ఎవరి ఒపీనియన్ వాళ్ళదిలేండి. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ అండ్ రేణు దేశాయ్ మ్యాటర్లో చాలానే గొడవలు అయ్యాయి. లాస్ట్ కి నందిని పవన్ కళ్యాణ్ కి డైవర్స్ ఇచ్చేసింది. 2009లో మీడియా అటెన్షన్ లేకుండా ప్రైవేట్ గా ఓన్లీ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో రేణు దేశాయ్ని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత 2010లో ఆద్య పుట్టింది. ఆ తర్వాత కుమరంపులి మూవీ షూట్ స్టార్ట్ అయింది. ఖుషి మూవీ డైరెక్టర్ అయిన ఎస్జే సూర్య అదే మూవీ ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం ప్రొడక్షన్ లో మూవీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ 2008లోనే స్టార్ట్ అయింది, కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల పొలిటికల్ పార్టీ పెట్టిన తన అన్నయ్య చిరంజీవి గారితో ప్రచారాల్లో పాల్గొనడం వల్ల మూవీ షూట్ డిలే అయింది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. మూవీ షూట్ కంప్లీట్ అయింది. జల్సా మూవీ తర్వాత వచ్చే మూవీ అవ్వడం వల్ల హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత 2011లో తీన్మార్ అలాగే పంజా రిలీజ్ అయ్యాయి. పంజా ఫస్ట్ హాఫ్ సాటిస్ఫై చేసిన సెకండ్ హాఫ్ దెబ్బేసింది. అలా మళ్ళీ ట్రాక్ తప్పాడు అనుకున్నారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ కి రిలేషన్ సెట్ అవ్వదు అనుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ అప్లై చేసి 2012 వరకు ఫైనల్ అయ్యి విడిపోయారు. ఇలా ప్రొఫెషనల్ లైఫ్ లో అలాగే పర్సనల్ లైఫ్ లో ఫేస్ లో ఉన్నప్పుడు తన హీరోని ఎలా అయితే ఒక ఫ్యాన్ చూడాలి అనుకుంటాడో అలా చూపించడానికి ఒక డైరెక్టర్ వచ్చి ఒక ఫ్యాన్ బాయ్ సంభవమే చూపించాడు. అదే గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిందీలో సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్కి చాలా చేంజెస్ చేసి తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ సాంగ్స్ వల్ల అలాగే పవన్ కళ్యాణ్ ఓల్డ్ మేనరిజమ్స్ అన్ని ఈ మూవీలో ఉండడం వల్ల మూవీ హై ఎక్స్పెక్టేషన్స్తో May 11, 2012లో రిలీజ్ అయింది. ఒక గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇన్ని రోజులు ఫ్లాప్స్ చూసి ఆకలితో ఉన్న ప్రతి ఫ్యాన్కి ఒక బిర్యానీ పెట్టినట్టయింది ఈ సినిమా. ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, సాంగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక రేంజ్లో సెలబ్రేట్ చేశారు ఈ మూవీని. కేవలం ఫ్యాన్సే కాదు, ప్రతి హీరో అభిమాని
సినిమా ఆడియన్స్ అంతా సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత తన వల్లే టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన పూరి జగన్నాథ్ తో మళ్ళీ ఒక సినిమా సైన్ చేశాడు. అదే కెమెరామెన్ గంగతోర్ రాంబాబు. డివివి ప్రొడక్షన్ లో వచ్చిన ఈ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత రావడంతో కొంచెం హైప్ తోనే రిలీజ్ అయింది. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ అయింది. పవన్ కళ్యాణ్ పడిపోతున్నాడు అనే టైంకి ఒక బ్యాంగర్ వదలడం తనకు అలవాటే. అదే అత్తారింటికి దారేది. జల్సా తర్వాత అదే కాంబోలో వచ్చిన మూవీ. ఈ మూవీ చాలా సింపుల్ స్టోరీ. ఒక ఎన్ఆర్ఐ తన తాత లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయడం కోసం లేచిపోయిన తన మేనత్తని తీసుకొని రావాలి. కానీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అండ్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ తో మూవీని ఒక రేంజ్ కి తీసుకెళ్లారు. ఈ మూవీ రిలీజ్ కి ముందే 90 minutes ఆఫ్ మూవీ పైరసీ అయింది. మూవీ టీం అంతా చాలా భయపడింది. కానీ రిలీజ్ అయ్యాక మగధీర మూవీని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ఎప్పుడు సక్సెస్ మీట్ కి రాని పవన్ కళ్యాణ్ ఈ మూవీ సక్సెస్ మీట్ కి వచ్చాడు. దానికి రీజన్ మూవీ లీక్ అవ్వడం వల్ల ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ చాలా భయపడ్డాడు. కానీ రిలీజ్ తర్వాత ఈ రేంజ్ హిట్ అవ్వడంతో తనే పబ్లిక్ లోకి వచ్చి కొన్ని చెప్పాలి అనుకున్నాడు. చేద్దాం, ఒకరోజు అందరికి చేద్దాం. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. అత్తారింటికి దారేది రిలీజ్ అయిన 3 daysకే అన్నా లేజ్నేవాని సెప్టెంబర్ 30, 2013లో మ్యారేజ్ చేసుకున్నాడు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం ఆపేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ క్రాఫ్ట్ మూవీస్ లో చాలా తగ్గిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి తన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినప్పటి నుండి తనే సొంతంగా ఒక పార్టీ పెట్టాలి అనే థాట్ తోనే ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఒక కొత్త పార్టీ పుట్టిన రోజు. ఆంధ్ర పొలిటీషియన్స్ అలాగే ఆంధ్ర ప్రజలు ఒక కొత్త నాయకుడిని చూసిన రోజు. మార్చి 14, 2014 జనసేన పార్టీ లాంచ్ చేసే సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ మామూలు స్పీచ్ కాదు. ఒక 45 నిమిషాల్లో ఒక విధ్వంసం క్రియేట్ చేసింది. ఆ ఒక్క స్పీచ్ స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేసింది. ఆ ఒక్క స్పీచ్ తో జనసేన అనే పార్టీ మీద అందరికీ నమ్మకాన్ని తెచ్చింది. అదే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. కంప్లీట్ కాంగ్రెస్ అగేన్స్ట్ గా మాట్లాడాడు. తన ఆ ఒక్క స్పీచ్తో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అదే ఐఎమ్ నాట్ హెర్ ఫర్ పవర్ ఆర్ మనీ బట్ ఫర్ పీపుల్స్ జస్టిస్. చెగువేరా అలాగే భగత్ సింగ్ ఐడియాలజీతో ఉన్నట్టు చెప్పాడు. పార్టీ జెండా వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ జెండా, మధ్యలో రెడ్ స్టార్. ఈ జెండాలో రెడ్ రెవల్యూషన్ ని, సాక్రిఫైస్ ని రిప్రజెంట్ చేస్తే వైట్ పీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే స్టార్ ఒక హోప్ అండ్ చేంజ్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టాడో ఇప్పుడు అదే ఉద్దేశంతో ఉన్నాడా? లేదా పాలిటిక్స్కి ఎంటర్ అయ్యాక చాలామంది లీడర్స్ లాగే తను చేంజ్ అయ్యాడా? పార్టీ పెట్టాక ఎలాంటి మనీ ఇవ్వకుండా గెలవాలి, గెలిచి ప్రజలకి అండగా ఉండాలి అనుకున్నాడు. దీనివల్ల పార్టీ స్టార్ట్ చేశాడు. కానీ తనకి పార్టీ నడపడానికి మనీ అవసరం ఉంది. తన దగ్గర ఉన్న మనీ అంతా పార్టీకే పెట్టాడు. చాలా వరకు ఫండ్స్ కూడా వచ్చాయి. అవి కూడా పార్టీకి సరిపోలేదు. తనకి మనీ వచ్చే సోర్స్ ఒక్కటే, అదే సినిమా. పార్టీ కోసమైనా ఇంట్రెస్ట్ లేకపోయినా సినిమాలు తీయాలి అనుకున్నాడు. అలా ఏదైనా మూవీకి డేట్స్ ఇచ్చినా చాలా తక్కువ రోజులు ఇచ్చేవాడు. అలా 2015లో వెంకటేష్ తో మల్టీ స్టారర్ గోపాల తీసాక ఒక మంచి హిట్ అయింది. ఆ తర్వాత తనే రైటర్ గా ఒక స్టోరీ రాశాడు. కానీ తను డైరెక్షన్ చేయొద్దు అనుకుని బాబీకి స్టోరీ చెప్పాడు. బాబీకి ఆ స్టోరీ నచ్చాక ఆ మూవీ షూట్ స్టార్ట్ చేశారు. అనుకున్న దానికన్నా బడ్జెట్ చాలా ఎక్కువైంది. ఆల్రెడీ బాగా పాపులర్ అయిన గబ్బర్ సింగ్ టైటిల్ యూజ్ చేసి సర్దార్ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టారు. మూవీ రిలీజ్ అయ్యాక గబ్బర్ సింగ్ మూవీని మ్యాచ్ చేయలేకపోవడంతో డిజాస్టర్ అయింది. ఆ నెక్స్ట్ 2017లో కాటమరాయుడుతో మళ్ళీ వచ్చాడు. ఇది ఒక సెమీ హిట్ అయింది. ఇదే టైంలో వాళ్ళకి శంకర్ పవనోవిచ్ పుట్టాడు. కొంచెం గ్యాప్ తర్వాత జల్సా అండ్ అత్తారింటికి దారేది మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాక అదే కాంబోలో వచ్చిన మూవీ అజ్ఞాతవాసి. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. ఇక తనకి పెద్దగా ఇష్టం లేకపోయినా పార్టీ కోసం సినిమాలు తీసేవాడు. అసలు తను మూవీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఒక మంచి లైఫ్ ఉండేది. ఎందుకంటే తనకి మూవీస్ లో ఒక మంచి స్టార్డమ్ ఉంది. వెయిట్ 2019లో ఎలక్షన్స్ అయ్యాయి. ఆ ఎలక్షన్స్ లో మొత్తం 175 సీట్స్ లో 137 సీట్స్ కి జనసేన కాంటెస్ట్ చేసింది. కానీ అన్ని ప్లేసెస్ లో ఓడిపోయింది, ఒక్క దగ్గర తప్ప. అదే రాజోల్. అక్కడ గెలిచింది రాపాకవార ప్రసాదరావు. పవన్ కళ్యాణ్ 2 ప్లేసెస్ లో కంటెస్ట్ చేశాడు, భీమవరం అలాగే గాజువాక. ఇలా రెండింటి దగ్గర ఓడిపోయాడు. అలా జనసేన అనే పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ మాత్రమే గెలిచింది. ఆ 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ లోకి వచ్చింది. దీనితో పవన్ కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. కనీసం తను ఓన్ గా కంటెస్ట్ చేసిన ప్లేసెస్ లో కూడా గెలవలేదు అని. ఆ తర్వాత మూవీస్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి మొత్తం పాలిటిక్స్ చూసుకున్నాడు. తన దగ్గర పార్టీ రన్ చేయడానికి మళ్ళీ మనీ అవసరం వచ్చాయి. మళ్ళీ మూవీస్ సైన్ చేయడం స్టార్ట్ చేశాడు. అదే 2021లో హిందీ పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్. ఆ తర్వాత మలయాళం మూవీ అయిన అయ్యప్పనం కోశ్యం కి రీమేక్ అయిన భీమ్లా నాయక్. మళ్ళీ తర్వాత తమిళ్ మూవీ వినోదయం సీతం కి రీమేక్ అయిన బ్రో మూవీ. ఇలా మూవీస్ అండ్ పాలిటిక్స్ రెండు మేనేజ్ చేస్తూ వచ్చాడు. మళ్ళీ ఎలక్షన్స్ టైం దగ్గరలోకి వస్తుంది. ఇది జనసేన పార్టీకే కాదు, ఆంధ్ర పాలిటిక్స్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్. అదే టైంలో ఆంధ్రాలో చాలా క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బికాజ్ అప్పటికి ఆంధ్రాకి ఒక కరెక్ట్ క్యాపిటల్ లేదు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వైఎస్ఆర్సీపీ అనే పార్టీ టీడీపీ, జనసేన అలాగే బీజేపీకి కంప్లీట్ గా ఆపోజిట్ అయింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్ చేశాడు. స్టేట్ మొత్తం పొలిటికల్ టూర్ ప్లాన్ చేశాక యాత్ర స్టార్ట్ చేశాడు. దానికి వారాహి అని పేరు పెట్టారు. ఈ యాత్ర స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫార్మర్స్, అన్ఎంప్లాయిడ్ పర్సన్ స్ట్రగుల్స్,
ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అలాగే కరప్షన్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ యాత్ర స్టార్ట్ చేశాడు. ముందు మంచిగానే అయింది ఈ యాత్ర, కానీ ఒక రోజు పవన్ కళ్యాణ్ వెహికల్ ని ఆంధ్ర పోలీస్ స్టాప్ చేశారు. పవన్ కళ్యాణ్ వెహికల్ అక్కడే పెట్టి నడవడం స్టార్ట్ చేశాడు. తనను చూసి అక్కడ ఉన్న పబ్లిక్ రావడం స్టార్ట్ చేశారు. అలా ఆ ఏరియా మొత్తం జనంతో నిండిపోయింది. ఆ ఒక్క రాత్రి ఆంధ్ర పాలిటిక్స్ లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. ఆ రాత్రి తనని అలా ఆపడంతో పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 14, 2023న చంద్రబాబు గారిని కలిసి అలియన్స్ అనౌన్స్ చేశారు. అంతే, స్టేట్ పాలిటిక్స్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. అప్పటి వరకు 3 పార్టీలు ఊపుతూ ఉండడంతో టీడీపీ గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనే క్వశ్చన్స్ ఉండేవి. ఈ అలియన్స్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడే వారంతా వన్ సైడ్ అయిపోయింది. ఇందులో టీడీపీ 144 సీట్లో కంటెస్ట్ చేస్తే 135 విన్ అయింది. వైఎస్ఆర్సీపీ 175 సీట్స్లో కంటెస్ట్ చేస్తే 11 విన్ అయింది. బీజేపీ 10 సీట్స్లో కంటెస్ట్ చేస్తే 8 విన్ అయింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అలియన్స్ చూస్తే 175 సీట్స్కి 164 విన్ అయింది. ఇలా గవర్నమెంట్ చేంజ్ అవ్వడానికి కూటమి బాగా యూజ్ అయింది. 2024లో ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చాక చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు గారి కంటే పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఎందుకంటే 21 సీట్స్లో కంటెస్ట్ చేసి 21 విన్ అయ్యి ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ రిజల్ట్స్ తర్వాత ఆ న్యూస్ కేవలం తెలుగు స్టేట్స్లోనే కాదు, ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ అనే నేమ్ మారుమోగిపోయింది. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా, జస్ట్ ఇమాజిన్. పవన్ కళ్యాణ్ అనే పర్సన్ తన పార్టీని ఎందులోనూ కలపలేదు. సింగిల్గానే పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ సంకల్పంతో సింగిల్గానే పోటీ చేశాడు. ఈసారి ప్రజల్లో చేంజ్ వచ్చి కొన్ని సీట్స్ విన్ అయ్యాడు. మళ్ళీ పోటీ చేశాడు. ఈసారి ప్రజల్లో ఇంకా చేంజ్ వచ్చి విన్ అయ్యాడు. ఒక స్టేట్కి సీఎం అయ్యాడు. వేరే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా గెలిచాడు. కాబట్టి తన ఐడియాలజీలో ఎలాంటి చేంజ్ ఉండదు. తను ఏ ప్రజలకైతే మంచి చేయాలని పాలిటిక్స్కి వచ్చాడో ఆ మాటలో అస్సలే చేంజ్ ఉండదు. తను గెలిచాడు. తనని గెలిపించిన ప్రజల్ని గెలిపించాడు. ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తను పార్టీ పెట్టినప్పుడు అందరు ఇమాజిన్ చేసింది ఇది. కానీ స్టేట్లో కొన్ని చేంజెస్ అవ్వాలంటే కొన్ని నచ్చకపోయినా చేయాలి, తప్పదు. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ స్ట్రాటజీస్తో వచ్చి సీఎం అవ్వాలని ఉంది. పవర్స్ మొత్తం తన హ్యాండ్లో ఉంటే ఒక కంప్లీట్ పవన్ కళ్యాణ్ని చూస్తాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ అంటే జస్ట్ నేమ్ కాదు, అదొక తుఫాన్. ఇది నేనన్నది కాదు, మన కంట్రీ ప్రైమ్ మినిస్టరే అన్నాడు. బట్ యాజ్ ఎ పర్సన్ ఐ రెస్పెక్ట్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండ్ ఐ ట్రూలీ అడ్మైర్ హిమ్ అండ్ హిజ్ ఐడియాలజీ. కొన్ని ఇయర్స్ నుండి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోనే బిజీ ఉండడం వల్ల మూవీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అలా రీమేక్స్ అయితే మూవీ తొందర కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాగే ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అందుకే ఎక్కువ రీమేక్సే చేశాడు. కానీ చాలామంది ఆడియన్స్ నుండి 100 crores షేర్ లేదు, తొక్క లేదు, సినిమా తీయడం రాదు అని ఏదేదో సొల్లేస్తుళ్ళు. పవన్ కళ్యాణ్ ఒక టైంలో తన మూవీస్లో కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేశాడని ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు. కొన్ని డేస్ ముందు వచ్చిన హరిహర వీరమల్లు అందరినీ డిసప్పాయింట్ చేసింది. కానీ 2022లో DVV ప్రొడక్షన్ నుండి ఒక మూవీ అనౌన్స్ చేశారు. ఆ మూవీ అనౌన్స్ చేశాక ఒక్కసారిగా మళ్ళీ ఓల్డ్ పవన్ కళ్యాణ్ చూస్తామా అనిపించింది. చెప్పాలంటే ఈ మూవీ డైరెక్ట్ చేసేది కూడా తన ఫ్యానే. మళ్ళీ ఫ్యాన్ బాయ్ సంభవం చూడబోతామా? చూడాలి. అదే ఓజీ, ఓజస్ గంభీరా. ఇప్పటి వరకు మూవీ టీం వాళ్ళు వదులుతున్నవన్నీ మూవీ మీద హైప్ పెంచుతూనే ఉన్నాయి. డైరెక్టర్ సుజిత్ తను ఇంతకుముందు రన్ రాజా రన్ అలాగే సాహో మూవీ డైరెక్ట్ చేశాడు. రన్ రాజా రన్ బ్లాక్ బస్టర్, కానీ సాహో కొన్ని రీజన్స్ వల్ల అంతగా ఆడలేదు. టెక్నికల్గా మాత్రం మూవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, చాలామంది సినిమా ఆడియన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా డెఫినెట్గా రికార్డ్స్ అన్నీ లేపేస్తుంది, అందులో ఏం డౌట్స్ లేవు. ఇప్పటికే ప్రీ బుకింగ్ సేల్స్లో చాలా మూవీ రికార్డ్స్ లేపేస్తుంది. అంగ్రేజీ ద గ్లింప్స్ నుండి మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని. ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో 5గురికి షేర్ చేసి డన్ అని కామెంట్ చేయండి. అందులో 5గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేనే ఓజీ టికెట్స్ బుక్ చేస్తా. ఛాలెంజ్ యాక్సెప్టెడా? దీనివల్ల వాళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి తెలిసి ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాగే ఛానల్కి కొంచెం గ్రోత్ కూడా ఉంటుంది. ఇంత దూరం వచ్చారంటే వీడియో నచ్చిందనే కోరుకుంటూ, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో ఎవరి మీద కావాలో కామెంట్ చేయండి. See you on future videos.